నమస్తే ప్రజలారా. ప్రశ్నించే మనుషులు ఎక్కడి నుంచో పుట్టుకరారు. ప్రశ్నించడం రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఈ రాజకీయ నాయకుల కనుసన్నల్లో, ఆఫీసర్ల కనుసన్నల్లో ఈ సామాన్య ప్రజలు మగ్గిపోతున్నారు. ఈ ప్రజల కోసం ఎక్కడి నుంచో ప్రశ్నించే వాయిస్ వస్తుందని అనుకోకండి. మనలో నుంచి మనమే ప్రశ్నించే తత్వాన్ని మనం కొనసాగించాలి. అందులో నుంచి పుట్టిందే ఈ ఆర్ న్యూస్ హెచ్డి జర్నలిస్ట్ ప్రవీణ్. అయితే ప్రజలారా, ఈ మధ్యకాలంలో ఒక గృహలక్ష్మి స్కీమ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అత్యంత పేద వర్గాల ప్రజల కోసం, ఇండ్లు లేని ప్రజల కోసం గవర్నమెంట్ ఈ స్కీమ్ని ప్రవేశపెడితే లోకల్లో ఉన్నటువంటి నాయకులు, గ్రామాల్లోని అధికారులు దీన్ని పూర్తి కరప్షన్ వైపు నడిపిస్తున్నారు. సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఒక్కొక్క నిరుపేద దగ్గర 20,000 నుంచి 30,000 వసూళ్లకు పాల్పడుతున్నారు. క్రిస్టియన్ లెటరే రాలేదు, ఇంకా వాళ్ళ దగ్గర 10 నుంచి 20,000 నగదును వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నాయకులు, అధికారులు ఈ కరప్షన్కు పాల్పడుతున్నారు. క్వశ్చన్ చేయండి ప్రజలారా. మీకు గవర్నమెంట్ నుంచి వస్తున్న ఈ యొక్క పథకం ఎవరి అబ్బా సొత్తు కాదు. ఇది సామాన్య ప్రజల కోసం, ఇండ్లు లేని నిరుపేదల కోసం గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకం. గల్లా పట్టి అడగండి. మీరు కూడా ఈ కరప్షన్కు తోడ్పడి వాళ్లకు పైసలు ఇచ్చే ప్రయత్నం అసలే చేయకండి. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, స్క్రీన్ షాట్లతో సహా, ఫోన్పేలు చేసినాయి. అయితే తెలివిగా అక్కడ ఉన్నటువంటి అధికారులు రాజకీయ నాయకుల్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి వసూళ్లకు పాల్పడడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అధికారులారా, ఇది బయటపెట్టిన రోజు మీ ఉద్యోగాలు పోతాయని ఆర్ న్యూస్ హెచ్డి తరపున జర్నలిస్ట్ ప్రవీణ్ హెచ్చరిస్తున్నాడు. మారండి, ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయండి, జెన్యున్గా పనిచేయండి. రాజకీయ నాయకులు మీరేమన్నా ఎక్కడి నుంచి ఊడిపడ్డారా? జనాల నుంచే కదా, ఓట్లు వేస్తేనే కదా మీరు రాజకీయ నాయకులు అయ్యేది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జనాల సొమ్ము దోచుకోవడం కరెక్టు కాదని చెప్పి ఈ జర్నలిస్ట్ ప్రవీణ్ క్వశ్చన్ చేస్తున్నాను. మారండి, జనాలకు సేవ చేసుకోండి. ఈరోజు న్యూస్కు వెళ్తే, పాక్కు మళ్ళీ భంగపాటు. 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడుల్ని తిప్పికొట్టిన భారత్. విమానాశ్రయాలు, సైనిక కేంద్రాలపై ప్రయోగించినవి నిర్వీర్యం. శ్రీనగర్ ఎయిర్పోర్టు, అవంతిపుర ఎయిర్పోర్ట్లు సురక్షితం. 3వ రోజు దద్దరిల్లిన సరిహద్దు. పంజాబ్, కాశ్మీర్లోని నగరాల్లో బ్లాకౌట్. చొరబాట్లకు యత్నించిన 7 ఉగ్రవాదుల హతం. ప్రాదేశిక సైన్యం సేవల వినియోగాలకి అనుమతి. త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ భేటీ. భద్రతపై అమిత్ షా, రాజ్నాథ్ సమీక్షలు. సరిహద్దు గ్రామాలలో జనం ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు. పాక్ మన సైన్యానికి పంపిన 300-400 డ్రోన్లు, సైన్యంపైకి పంపిన 300-400 డ్రోన్లు తుర్కియా దేశానికి చెందినవే. పౌర విమానాలే రక్షణ కవచంగా పాక్ దుశ్చర్యలు. ఢిల్లీలో శుక్రవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల జనరల్
అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, నౌకాదళపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్లతో సమావేశమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దాయాది దేశం పాకిస్తాన్కు మళ్లీ భంగపాటు తప్పలేదు. రెండు దేశాల సరిహద్దుల ప్రాంతాల్లో శుక్రవారం పగటిపూట కాస్త ప్రశాంతత నెలకొన్న చీకటి చిక్కుబడిన తర్వాత మరోసారి భారత్పై దుస్సాహసానికి ఒడిగట్టింది. బారాముల్లా నుంచి భూజ్ వరకు 26 ప్రాంతాలపైకి వరుసగా డ్రోన్లు పంపింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతిపుర వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా చాటుకుంది. డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడాలనే ప్రయత్నాన్ని క్షిపణులతో గురువారమే సైన్యం తిప్పికొట్టగా ఏమాత్రం బుద్ధిమారని పాక్ మరోసారి విఫలయత్నం చేసి చేతులు కాల్చుకుంది. జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైస్మల్లార్, బాడ్మేర్, భూజ్ తదితర ప్రాంతాలపై వీటిని మళ్లీ పంపేందుకు ప్రయత్నించింది. బారాముల్లా జిల్లాలోని పాక్ డ్రోన్లను సైన్యం పేల్చేస్తుంటే ఆకాశమంతా మెరుపులు కంపించాయి. సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బాంబు పేలుళ్ల వినిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా నిలిపేసి బ్లాకౌట్ పాటించారు. ఆ మేరకు ప్రజల సూచనలు జారీ అయ్యాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జంబూ సాంబా జిల్లాలో ఫిరంగులతో భారీగా శత్రుముఖుల విరుచుకుపడ్డాయి. వాటితో పాటు పఠాన్కోట్, ఉదంపూర్, నగ్రోటా, జైస్మల్లార్, అఖ్నూర్ ప్రాంతాలపైకి పాక్ పంపిన 50 డ్రోన్లను భారత ఆర్మీ కూల్చేసింది. శ్రీనగర్ ప్రజలకు ముందు జాగ్రత్తలు చెప్పడానికి మసీదుల్లోని లౌడ్ స్పీకర్లను వాడాల్సి వచ్చింది. జమ్మూ డివిజన్ ఉదంపూర్లో పూర్తిగా బ్లాకౌట్ పాటించారు. ఆ ప్రాంతంలో భారీగా సైరన్ శబ్దాలు వినిపిస్తున్నాయి. జంబూ, అఖ్నూర్, జైస్మల్లార్, హర్యానాలోని అంబాలా, పంచకుల, పంజాబ్లోని ఫిరోజ్పూర్, అమృత్సర్, హోషియాల్పూర్, మేఘా జలాంధర్, ఫిజిల్కా సహా పలు సరిహద్దు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలను నిలిపేశారు. అటువైపు భారీ నష్టం, పాకిస్తాన్ వైపు భారీ నష్టం ఉన్నది. పూంచ్, రాజౌరి, ఉరి సెక్టార్లలో దాడుల్ని భారత సైన్యం తిప్పికొట్టినప్పుడు పాక్కు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని మిగతా వార్త పేజ్ నెంబర్ 2లో ఉన్నది ప్రజలారా. అయితే నిన్న మళ్ళా ఈ నీచబుద్ధి కలిగిన పాకిస్తాను మన పైకి డ్రోన్లను పంపించి విమానాశ్రయాలే లక్ష్యంగా దూసుకురావడం జరిగిందట. అయితే మన భారత సైన్యం దానికి ధీటుగా ఆ డ్రోన్లన్నీ పేల్చేసి మొత్తం ఎక్కడికక్కడ ఏమాట మాట చెప్పుకోవాలి. మన ఇండియన్ ఆర్మీ అయితే చాలా బలంగా సమస్యలను ఎదుర్కొంటుంది. అక్కడి నుంచి వచ్చే ప్రతి ఒక్క యుద్ధ విమానాలను కావచ్చు, డ్రోన్లను కావచ్చు తిప్పికొట్టే ప్రయత్నం చాలా చక్కగా నిర్వహిస్తుంది. ఇండియాకి సెల్యూట్, ఇండియా ఆర్మీకి సెల్యూట్. అగ్నివీరుడా వందనం, యుద్ధ క్షేత్రంలో నేలరాలిన తెలుగు బిడ్డ. ఆపరేషన్ సింధూర్లో పాక్పై పోరాటం. జమ్మూ కాశ్మీర్లో అమరుడైన మురళీ నాయక్, మన తెలుగు బిడ్డ అగ్ని వీరుడు మురళీ నాయక్ మా సరిహద్దులో నిన్న వీరమరణం పొందిన వార్త. శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాలో విషాదం.
మాది T20 నమూనా, తెలంగాణకు చైనా ప్లస్గా తీర్చిదిద్దుదాం. విమానాల రూపకల్పన అమలులో వేగంగా పనిచేస్తున్నాం. రాష్ట్రాన్ని ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం. ఈ మేరకు దక్షిణాదికి ఊతమిచ్చేలా లోక్సభలో స్థానాలు ఉండాలి. ది హిందూ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమెరికా చైనాల మధ్య పనుల యుద్ధాన్ని మనం చూస్తున్నాం. ఈ సమయంలో తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా అన్ని రకాల ఉత్పత్తులను ఇక్కడే తయారయ్యేలా ప్రణాళికలు రూపొందించాం. చైనా ప్లస్గా తెలంగాణను తీర్చిదిద్దాలనేదే మా లక్ష్యం. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఇతర పరిశ్రమల స్థాపనకు, మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. విధానాల రూపకల్పన అమలులో T20 మోడల్లో పనిచేస్తున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ది హిందూ పత్రిక బెంగళూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో శుక్రవారం ఆయన జూమ్ మాధ్యమం ద్వారా పాల్గొని మాట్లాడారు. దావోస్ వేదికగా తెలంగాణకు 3 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించాం. ఏపీలోని మచిలీపట్నం నుంచి తెలంగాణకు రహదారి నిర్మాణం ద్వారా డ్రైపోర్టుకు శ్రీకారం చుడుతున్నాం. నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మించనున్నాం. గుజరాత్ మోడల్కు కాలం చెల్లింది. ఇది నరేంద్ర మోడీ మోడల్ వాట్సాప్ యూనివర్సిటీ. అందులో ప్రచారాలకే పెద్దపీట వేస్తారు. పనులు చేసి అభివృద్ధి కళ్ళ ముందు నిలపడమే మా మోడల్. కేంద్రం కూడా దీన్ని అనుమతించాల్సిందే. మిగతా వార్తలు 11వ పేజీలో. జూమ్ చైనా ప్లస్గా తీర్చిదిద్దుతాము తెలంగాణ అంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వార్త. అయితే జూమ్ మీటింగ్లో పాల్గొని అక్కడ మాట్లాడినటువంటి వార్త. ఉచితాలపై ఆలోచించాల్సిన తరుణం ఇదే. గ్రాడ్యుటీ చెల్లింపు దాతృత్వం కాదు. ఉద్యోగ విరమణ ప్రయోజనాలు చెల్లించకపోవడంపై హైకోర్టు వ్యాఖ్యలు. మిగతా వార్తలు 3వ పేజీలో ఉన్నాయి ప్రజలరా. అయితే ఉచితాలపై ఆలోచించాలంటూ గ్రాడ్యుటీ చెల్లింపు దాతృత్వం కాదు అని చెప్పి ఉద్యోగ విరమణ ప్రయోజనాలు చెల్లించకపోవడంపై హైకోర్టు వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు, ప్రధాన వార్తలు చూసుకుంటున్నాం. జాతీయ రక్షణ నిధికి సీఎం నెల వేతనం విరాళం. ఇతర ప్రజా ప్రతినిధులు స్పందించాలని విజ్ఞప్తి. సీఎం గారు వారి నెల జీతాన్ని జాతీయ రక్షణ నిధికి పంపించారు. అయితే ప్రజాప్రతినిధులు కూడా అందరూ స్పందించాలని చెప్పి వార్తలు. సరిహద్దు రాష్ట్రాల్లోని తెలంగాణ వాసుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు. సరిహద్దు రాష్ట్రాల్లో తెలంగాణ ప్రజల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్టు వార్త. మిస్ అల్బేనియా ఎలోనా డ్రెకాజకు సాంప్రదాయ స్వాగతం. శంషాబాద్ విమానాశ్రయంలో 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా చెక్ రిపబ్లిక్ అందాల ప్రపంచం అరుదించు తరుణం. హైదరాబాద్లో వైభవంగా ఏర్పాటు. ఈ నెల 31 వరకు రాష్ట్రంలో సుందరీమణుల సందడి. మిస్ వరల్డ్ పోటీల ప్రారంభం నేడు. అయితే మిస్ ఇండియా పోటీ, మిస్ వరల్డ్ పోటీలకు నేడు ప్రారంభం కానున్నట్టు వార్త. కార్టూన్ ఏమనుంది? పాక్ ఫేక్ న్యూస్ వార్. మాకిరెడ్డి కార్టూను. సోషల్ మీడియా సైనికులు బాగా పోరాడుతున్నారు సార్, మనదే గెలుపు, నిశ్చింతగా ఉండండి అంటూ సోషల్ మీడియాలో పాకిస్తాన్ సైనికులు బాగా పోరాడుతున్నట్టు దీంట్లో వార్త. అయితే ప్రజలరా, మనం క్వశ్చన్ చేయడమే మన ఉద్దేశం. ఎవరి ఎంగిలి మెతుకులకు ఆశపడి మనం ఈ న్యూస్ చేయటం లేదు. మనకంటూ
నా బిజినెస్ నాకుంది. నేను, నా భార్య, పిల్లలు 3 పూటల తింటందుకు నా బిజినెస్ నాకున్నది. పేద ప్రజల బాధలతో ఉన్న ప్రజల కోసం మనము గొంతెత్తి మాట్లాడడం కోసమే మన ఆర్ న్యూస్ హెచ్డి ప్రత్యేకం. జర్నలిస్ట్ ప్రవీణ్ గౌడ్ అనే నేను ఎక్కడైనా అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా క్వశ్చన్ చేసే తత్వం నాది. కాబట్టి ఈ న్యూస్ తరపున మీ అందరికీ సమస్య చేరాలి కాబట్టి ఈ న్యూస్ తరపున నేను మాట్లాడడం జరుగుతుంది. ధన్యవాదాలు.